హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు బాగుండాలండి. సో ఈరోజు అయితే మా ఊర్లో తేరుపరస అయితే జరుగుతుంది. అందుకనే ఈ పండగ ఏర్పాట్లన్నీ పొయ్యి మీద వంట చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది, మన సాంప్రదాయం కూడా. ఇవన్నీ కలగలిపింది కాబట్టి ఇలాగైతే స్టార్ట్ చేసాం. ఏంటి నీళ్లు పెట్టామనుకుంటున్నారా? ఫస్ట్ నీళ్లు కాగిన తర్వాత బ్యాళ్ళు అయితే వేస్తాము. మేము కుడాలు బొబ్బట్టు చేస్తామన్నమాట. ఈ పండగకైతే అంతా స్వీటే ఉంటుంది. లాస్ట్ ఎండింగ్లో మాత్రమే చికెన్ మటన్ అనేది చేస్తూ ఉంటారు మా ఊర్లో అయితే. మీ ఊర్లో ఎలా జరుగుతుందో అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే బ్యాళ్ళు చూపిస్తున్నాను కదా, అవి చరిగి బాగా కడిగి ఉడకబెట్టుకుంటాం అన్నమాట. అలాగే చారు కూడా బాగుంటుంది. మనము కుడాలు చేసుకున్న తర్వాత దాంట్లో చారు తీస్తారండి, సూపర్గా ఉంటుంది. బ్యాళ్ళ చారు అంటారు మా ఊరు సైడ్ అయితే. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ బ్యాళ్ళ చారులకి సైడ్కి వచ్చేసి వంకాయ తాలింపు, వంకాయ ఉర్లగడ్డ తాలింపు చేస్తారనమాట. మా ఊరు సైడ్ అయితే చాలా ఫేమస్ అండి. మా ఆంధ్ర స్టైలు చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా మీరు కూడా మా ఊరికి రండి. ఈ పరుసకి అయితే మీకు కుదరలేదు, నెక్స్ట్ పరుసకి ఖచ్చితంగా మీరు అందరూ రండి. మీకు అందరికీ మా ఊరు స్టైల్ భోజనం చేసి పెడతానమాట. ఇక్కడైతే ఆల్రెడీ బ్యాళ్ళు ఉడికేసినాయి. ఇప్పుడు ఆ బ్యాళ్ళ కట్టు తీస్తున్నారు కదండి, రసం అనేది, దాంట్లోకి మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చారు అనేది చేస్తారనమాట. 3 రోజులైనా కూడా దాని టేస్ట్ ఇంకా లెవెల్ మారుతుందనమాట. చాలా చాలా బాగుంటుంది. దాదాపుగా ఇంతకుముందు రోజుల్లో అయితే 4-5 రోజులు కాదు, వారం రోజులు తినేవాళ్ళంట అప్పట్లో. ఇప్పుడైతే పొద్దుకి 3 సార్లు మనం 3 పూట్లో వంట చేస్తాం. అప్పట్లో అయితే పొయ్యి మీద వంట చేసేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఒక పూటే పొద్దున్నే చేసేవాళ్ళు, మళ్ళీ సాయంత్రమే చేసేవాళ్ళు. మధ్యాహ్నము వంటే చేసేవాళ్ళు కాదు. మధ్యాహ్నం ఉన్నది తినేసేవాళ్ళు అనమాట. పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు కదా, ఆల్మోస్ట్ క్యారీ తీసుకుపోయేవాళ్ళు. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో మిగిలిందే తినేవాళ్ళు అనమాట. అప్పట్లో అలా జరిగేది. సో ఇప్పుడైతే ఇంకా మిగతా పనులన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా పూర్తి చేస్తున్నాము. ఇక్కడైతే మనము బ్యాళ్ళు, బెల్లము, అలాగే యాలకులు కూడా వేసేసి కొద్దిసేపు ఇప్పుడు రసం వంచిన తర్వాత ఇలా ఉడకబెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దాంట్లోకి ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. దాన్ని గుండెలో రుబ్బాలన్నమాట. మామూలు మిక్సీ పట్టేదానికన్నా గుండెలో రుబ్బితే చాలా బాగుంటుంది. మా ఊరు సైడ్ అయితే ఇలాగా బొబ్బట్లు రెడీ చేసుకుంటాము. కొంతమంది చిన్న చిన్న కుడాల్లాగా చేస్తారు, కొంతమంది బొబ్బట్లు చేస్తారనమాట, అంటే ఓళిగా. మేమైతే కుడాలు చేస్తాం. దీంట్లో రసం తీసిందే చారు చేస్తాం, అలాగే వంకాయ కూర చేసి మన వచ్చిన బంధువులకి, చుట్టాలకి అందరికీ భోజనం పెట్టేస్తాం. వంటంతా అయిపోయిన తర్వాత అంతా పక్కన పెట్టేసి గుడికి అయితే వచ్చేసాము. ఫస్ట్ దేవుడికి టెంకాయ కొట్టుకున్న తర్వాతే మేము వెళ్ళి భోంచేస్తామన్నమాట. బాగా నిష్ఠగా జరుగుతుంది. అది కాక అమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి. అందుకని వంట అయిన తర్వాత పక్కన పెట్టేసి ఎడేసి కాయ కొట్టిన తర్వాతే భోజనం అనేది చేస్తారు. దేవుడికి కూడా బియ్యము, బ్యాళ్ళు, తాంబూలము అన్నీ ఇచ్చిన తర్వాతనే ఇక ఏదైనా కానీ స్టార్ట్ చేస్తారనమాట. ఇక పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోంచేసుకొని తర్వాత మేమైతే పర్స్కైతే వచ్చేసాం. ఇదిగోండి, ఎంత బాగా రెడీ అయిపోయింది కదా తేరు. పొద్దున్నే మొడుగు తేరు లాగుతారు. ఆ తర్వాత నైట్ వచ్చేసి 12 గంటలకు తేరు అనేది లాగుతారనమాట. సో ఇదంతా చూసిన తర్వాత మేము గాజులు కొనుక్కొని, ఇంకా పర్స్ అంటే చాలా ఉంటాయి కదండి, కొత్త కొత్త రకాలుగా బొమ్మలంట. చిన్నపిల్లలకైతే పెద్ద పండగ అనమాట. మా ఊరు తేరు అయితే బాగా జరుగుతుంది. అది కాక 3-4 రోజులు పర్స్ అయితే తీసేసేదనమాట. చాలా బాగా ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళు కూడా వస్తారు. సో మీ చుట్టుపక్కల పర్స్ జరిగింటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.